బైబిల్ ఆన్సర్స్, బైబిల్ జవాబుల్లో నేటి ప్రశ్న రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు అని రాయబడి ఉంది. దీని అర్థం చెప్పండి. రోమా పత్రిక చాలా అద్భుతమైనటువంటి పత్రిక, ఆత్మీయ లోతులను కలిగినటువంటి పత్రిక. 9వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు మనం చదివినప్పుడు రక్షణ విషయంలో దేవాది దేవుడు మాత్రమే సార్వభౌమ అధికారం కలిగి ఉన్నాడు. యూదులైన అన్యులైన అందరి రక్షణ ఆయన యొక్క చిత్త ప్రకారము, ఆయన యొక్క ఆలోచన చొప్పునే జరుగుతుంది అని చాలా స్పష్టంగా అపోస్తులైనటువంటి పౌలు ద్వారా దేవుని ఆత్మ రాయించాడు. ఈ 32వ వచనాన్ని అర్థం చేసుకోవడానికి మనము కాంటెక్స్లో ఉన్నటువంటి 30-31 వచనాలను కూడా చదివి దాన్ని చూస్తే మనకు దేవుడు ఆ విషయాన్ని అర్థమవులాగున చేస్తాడు. నేపథ్యం, కాంటెక్స్ట్ అనేది చాలా ముఖ్యం. రోమా 11:30 నుండి నేను చదువుతున్నాను. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. ఈ 3 వచనాల్లో 4 సార్లు కరుణ లేక మర్సీ అనేటువంటి పదం మనకు కనపడుతుంది. ఒకప్పుడు అన్యులు దేవుడి యందు విశ్వాసముంచక అవిశ్వాసముతో అవిధేయతతో ఉన్నప్పుడు దేవుడి యొక్క సువార్త, దేవుని యొక్క కుమారుడైనటువంటి క్రీస్తు యేసు ప్రప్రథమంగా యూదుల మధ్యలోనికి పంపబడ్డం, యూదులకు దేవుడు ఆ యొక్క ధన్యతను, అవకాశాన్ని, ఆధిక్యతను ఇవ్వడము మనం చూస్తాం. ఎప్పుడైతే యూదులు క్రీస్తును వ్యతిరేకించి సిలువేసి ఆయన్ని కాదన్నారో, అవిధేయులుగా మారారో, అప్పుడు అన్యులు వారి దగ్గరికి వచ్చినటువంటి సువార్తను, క్రీస్తు యేసును హృదయానికి అత్తుకుని రక్షించబడ్డారు కనుక వారు మొదట కరుణ పొందారు. ఇప్పుడు వారు కరుణను పొందిన దాన్ని బట్టి ఇక యూదులు కూడా భవిష్యత్తులో రక్షింపబడేటువంటి సమయంలో కరుణ పొందుటకు అవకాశం ఉందని అపోస్తులైనటువంటి పౌలు చెప్తున్నాడు. అయితే యూదులైనా అన్యులైనా అందరి పట్ల కరుణ చూపాలని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించాడు. ఆ బంధింపబడినటువంటి స్థితిలో నుండి ఎవరైనా బయటికి రావాలంటే అది వారి స్వంత బలము చేత, జ్ఞానము చేత, మతము చేత, మరో విషయం చేత, లేక బయటి వారి సహాయం చేత కానే కాదు. దేవుడు కరుణను బట్టి, కృపను బట్టి, సిలువలో క్రీస్తు యేసు చేసినటువంటి విమోచన కార్యమును బట్టే వారిని బయటికి తీసుకురావడానికి నిర్ణయించాడు. ఇప్పుడు కొంతమంది దీన్ని కొంత అపార్థం చేసుకున్నారు. అంటే దేవుడే వారి చేత పాపం చేయించి వారిని పాపపు చెరలో బంధించి పెట్టాడా అని అనుకున్నారు. అయితే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రకంగా దేవుని వాక్యంలో మనకు బోధ లేదు. దేవుడు ఆ రకంగా ఎన్నటికీ చేయడు. ఇది దేవుని యొక్క వ్యక్తిత్వానికి, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క విధానానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటిది. దేవుడు ఎన్నడూ ఎవరిని పాపము చేయనట్లు ప్రేరేపించడు. వారు పాపం చేసిన తర్వాత పట్టబడి ఆ పాపపు చెరలో వారు పతనమవునట్లు వారిని విడిచిపెట్టడు. యూదులైన అన్యులైన అందరూ కూడా వారి స్వకీయ దురాశలను అనుసరించి వారిలో మితిమీరినటువంటి అతిక్రమపు ఆశలకు తమను తాము అప్పగించుకుని వారి ఇష్టానుసారంగా విచ్చలవిడితనానికి తాము వెళ్ళిపోయినప్పుడు దేవుడు వారిని ఆ రకంగా పోవడానికి అనుమతినిచ్చాడు. అంతేకాని దీని వెనక దేవుని యొక్క హస్తం లేదు. వారే వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి, అవిధేయతను బట్టి, అక్రమాన్ని బట్టి దేవుడిని ఎంతో ఆయాసపరిచారు. కాకపోతే ఆయన పెట్టినటువంటి ధర్మశాస్త్రపు నియమం ప్రకారం పాపము చేసేటువంటి ప్రతి ఒక్కడు పాపానికి బానిసగా మారతాడు, పాపం చేత పట్టబడతాడు, పీడించబడతాడు. అలాగే ఉంటే ఒక రోజున పతనమైపోతాడు. గనుక వారందరూ అవిధేయతా స్థితిలో మూసివేయబడి బంధించబడ్డారు. ఇది అక్కడ ఉన్నటువంటి పిక్చర్, అక్కడ ఉన్నటువంటి చిత్రం. ఇక్కడ దీంట్లో కూడా దేవుని యొక్క హస్తాన్ని మనం చూస్తాం, దేవుడి యొక్క గొప్పతనాన్ని మనం చూస్తాం. దీనికి సమాంతరమైనటువంటి పాఠ్యభాగము, ప్యారలల్ ప్యాసేజ్, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22-23 వచనాల్లో మనకు కనబడుతుంది. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. విశ్వాసము వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు
విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి అని రాయబడింది. దాన్ని మీరు ధ్యానించండి. సో దేవుని యొక్క వాక్యం ప్రకారము ఎవరైతే తమ ఇష్టానుసారంగా తమకున్నటువంటి వాంఛలను బట్టి, పాపిష్టి కోరికలను బట్టి, దుష్టత్వం వైపు తమను తాము అప్పగించుకోవడానికి ముందుకు పరుగులు తీస్తున్నప్పుడు దేవుడు వారిని దానికి అప్పగించాడు. రోమాపత్రికలోనే 1వ అధ్యాయం 24, 26, 28 వచనాల్లో ఇది చాలా స్పష్టంగా మనందరి కొరకు రాయబడింది. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లక పోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సునకు వారిని అప్పగించెను. సో ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతోంది, వారు తమ హృదయముల దురాశలను అనుసరించాలని పోతుంటే దేవుడు పోనిచ్చాడు. వారు తుచ్చమైన అభిలాషలకు తమను అప్పగించుకోవాలనుకుంటే దేవుడు అప్పగించాడు. వారిలో ఉన్న భ్రష్ట మనస్సు అటు ఇటు వారిని నడిపిస్తుంటే, చేయరాని కార్యములకు వారిని తీసుకుపోతుంటే వారు పోదామనుకున్నారు, దేవుడు వారిని పోనిచ్చాడు. ఈ రకంగా మానవులు స్వయంకృత అపరాధమును బట్టి, అతిక్రమమును బట్టి ఈ రకమైన ఆయాసపు స్థితిలో వారున్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మానవుల యొక్క అవిధేయత ఒక చెరగా వారిని పట్టి ఉంచినప్పుడు దాంట్లో నుండి విడుదల, విముక్తి, విమోచన అనేది దేవుని యొక్క కనికరమును బట్టి, కృపను బట్టి, క్రీస్తు యేసు సిలువలో చేసినటువంటి విమోచన కార్యమును బట్టే వారికి లభిస్తుంది. ఇశ్రాయేలీయుల విషయంలో ఇదే సత్యము, అన్యుల విషయంలో ఇదే సత్యం. ఇంత దుర్మార్గము చేసి దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి దౌర్భాగ్యపు మనుషులకు దేవాది దేవుడు తన గొప్ప మహోన్నతమైనటువంటి ఆశయాన్ని బట్టి నాశనానికి వారిని అప్పగించకుండా క్రీస్తు ద్వారా వారికి నిత్య జీవాన్ని ఇవ్వాలని ఆశపడ్డాడు. అది కూడా ఉచితమైనటువంటి కృపావరంగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అందరికీ నిత్య జీవాన్ని ఇవ్వాలన్నది దేవుని యొక్క ఆశ. కనుక ఇక్కడ హైలైట్ చేయబడేటువంటి విషయం ఏంటంటే కరుణ, 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 గాడ్స్ మర్సీ, మర్సీ, మర్సీ. మనిషి యొక్క మెరిట్ని బట్టి ఎన్నటికీ ఏ వ్యక్తి, యూదుడు కానీ అన్యుడు కానీ రక్షించబడ్డు. దేవుడి యొక్క కరుణను బట్టే ప్రతి ఒక్కరూ రక్షించబడతారు. ఒకప్పుడు ఒక ప్రాంతంలో ఒక చిన్నపిల్లవాడు బయట బాగా వర్షం పడి, గాలులు వీచి, ఉరుములు, మెరుపులతో వాతావరణం అంతా కూడా భయంకరంగా మారిపోయేసరికి వాడు కిటికీ దగ్గరికి వచ్చి కిటికీ నుండి బయటికి చూస్తూ తల్లితో ఈ రకంగా అన్నాడంట, గాడ్ మస్ట్ హ్యావ్ లాస్ట్ గ్రిప్ ఆఫ్ హిస్ విండ్స్ టు నైట్. ఈ రాత్రి దేవుడు తన చేతుల్లో నుండి తన గాలులను ఆయన పట్టు విడిచి పోగొట్టుకున్నాడు, అందుకని ఈ రకంగా బయట వాతావరణం మారిపోయింది అని. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ ప్రకారం దేవుడు సార్వభౌముడై ఉన్నాడు, సర్వశక్తుడై ఉన్నాడు. సమస్తమును ఆయన యొక్క ఆధీనంలో, ఆయన ఆలోచన చొప్పున నడిపించుటకు ఆయన నియంత్రించువాడై ఉన్నాడు. ఏది కూడా దేవుని యొక్క హస్తగతంగా ఉండకుండా ఆయన యొక్క చేతుల్లో నుండి బయటికి దాటిపోయేదిగా ఉండదు. దీని అర్థం ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశాలు ఎప్పుడూ విఫలం అవ్వవు. మానవులు వారి పాపమును బట్టి రకరకాల వైఫల్యాలకు గురైనప్పటికీ దేవుడు తన కృపను బట్టి వారిని మరలా తన యొద్దకు నడిపించుకునే ప్రతి ప్రయత్నమును చేస్తూ వచ్చాడు. రోమా 3:23లో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని రాయబడింది. సో అందరూ కూడా, యూదులు అన్యులు అందరూ కూడా దేవుడికి వ్యతిరేకంగా పాపం చేశారు. అండ్ దేవుడి మంచిని అనుభవించలేనటువంటి స్థితిలో నాశనానికి పోతున్నప్పుడు దేవుడు వారిని రక్షించుటకు కృప చూపించాడు, కరుణను చూపించాడు. అక్కడే రోమా 3:24 నుండి 26 వరకు ఈ మాటలు ఉంటాయి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువాడనై ఉండుటకు ఆయన ఇలాగూ చేసెను. అద్భుతమైన మాటలు, ఎంతో శ్రేష్టమైన భావం ఉంది, ధ్యానించండి. సో ముగింపులో
ఈ రకంగా మానవులు, యూదులు అండ్ అన్యులు అవిధేయతను బట్టి అవిధేయత స్థితిలో బంధించబడి ఉన్నప్పుడు దేవుడు క్రీస్తు యేసు శిలువ కార్యం ద్వారా ఆయన వారి పాపమును మోసి వారి శిక్షను అనుభవించి వారి కొరకు తన పవిత్ర రక్తాన్ని చిందించి పవిత్ర ప్రాణాన్ని బలియాగంగా అర్పించి ప్రాయశ్చిత్తం చేశాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున పునరుత్థానుడై తిరిగి లేచాడు. ఆ రకంగా దేవుడు కరుణ చూపి విశ్వాసముతో ఆయన దగ్గరికి వచ్చి పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన్ని ఆశ్రయించే ప్రతి ఒక్కడికి ఆయన పాప క్షమాపణ, ఆత్మరక్షణ, నిత్య జీవాన్ని అనుగ్రహించుటకు దీన్ని వినియోగించుకున్నాడు. దాన్ని బట్టి దేవునికే మహిమ, దేవునికే స్తుతి స్తోత్రం కలుగునుగాక. మరో ప్రశ్నతో మరో సమయంలో మనం కలుసుకునేంత వరకు దేవుడు మనందరినీ తన వాక్యపు వెలుగులో ఉంచి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.